దేవుడు మమ్మల్ని ఎంతగానో వాడుకున్నారు. బలహీన సమయంలో బలాన్ని ఇచ్చారు. 2020 సంవత్సరంలో నేను 3 సార్లు అనారోగ్యానికి గురయ్యాను. నోటి అలసర్స్ వచ్చి ఆహారం తీసుకోలేని పరిస్థితుల్లో కూడా మాస్క్ పెట్టుకొని కూడా దేవుడి సేవలో వెనుకాడకుండా ఎన్నో గ్రామాలకు వెళ్ళి సేవలో వాడబడ్డకు దేవుడు కృప చూపించాడు. పాస్టర్ గారు కూడా నైజీరియా ప్రాంతంలో వాడబడటానికి దేవుడు కృపను చూపించాడు. ఆయన ప్రయాణాల్లో, బిడ్డల చదువుల్లో, బిడ్డల ప్రయాణాల్లో, మా సేవ పరిచర్యలో దేవుడు ఎంతగా కృపను చూపించాడంటే, ఎంత బహుబలంగా వాడబడింది అనుగ్రహించాడంటే ఆయనకి నేను జీవితాంతం రుణపడి ఉంటానని నేను మనస్ఫూర్తిగా తెలియపరుచుకుంటున్నానండి. దేవుడు మా కుటుంబంలో చేసిన ప్రతి మేలును బట్టి దేవునికి మేము రుణస్థులమై ఉన్నాము. బిడ్డలు కూడా వారి చదువులతో పాటు వారున్న కాలేజీల్లో దేవుని సేవలో వాడబడుతున్నారు. అందుని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. అదేవిధంగా 2021 సంవత్సరం అంతా కూడా మా కుటుంబాన్ని, మనందరి కుటుంబాలను కూడా దేవుడు ఎంతగానో కాపాడి, ఆయన ఉచితమైన కృపలో, దయలో కాపాడి క్షేమంగా సజీవ లెక్కలో ఉంచి మరొక నూతన సంవత్సరాన్ని మనకు దయా కిరీటంగా ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి వేలాది కోట్లాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ సంవత్సరం అంతా కూడా మనందరి కుటుంబాలని దేవుడు కాపాడాలని, ఆయన సగని దయగలిగిన రక్షణ దాచి కాపాడాలని కోరుకుంటున్నాను. అలాగే మా సేవ పరిచర్య కొరకు, మా బిడ్డల చదువు కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థించవలసిందిగా మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడి సాక్ష్యాన్ని, వాగ్దానాన్ని దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్.